నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు, ఒక జర్నలిస్ట్, ఒక యాంకర్. ఈరోజు పొద్దున్నే సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయితే దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తనకు పెళ్ళయింది, అయినప్పటికీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల అతనే ఇబ్బంది పెట్టాడు, అందుకే చనిపోయింది అని అయితే మాటలు అన్నారు. మరి ఒకసారి ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తికి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఇప్పుడు దీనికి ఎలాంటి కేసులు నమోదవుతాయి, ఆ కేసులకు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. నమస్తే. నమస్తే. సో ముందు చనిపోయినందుకు బాధాకరమే, అయినప్పటికీ వెనక ఏదో ఒకటి కారణాలు ఎతకడానికి ప్రయత్నిస్తుంటారు. వెతికిన విషయంలో ఆల్రెడీ పెళ్ళయింది, బట్ లివిన్లో ఉంది, ఆ లివిన్లో ఉన్న అబ్బాయి ఇబ్బంది పెట్టాడు, అందుకని చనిపోయింది అనేది ఒక బయటకు వచ్చిన ఒక అంశం. అయితే ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు లివిన్లో ఉండొచ్చు అంటే చట్టాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆల్రెడీ వీళ్ళు అతనే ఇబ్బంది పెట్టాడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు కేసులు ఎలా వర్తిస్తాయి? స్వేచ్ఛ, క్యూ న్యూస్ రిపోర్టర్, యాంకర్, రచయిత్రి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగిన వ్యక్తి గత అర్ధరాత్రి ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోవడం మొదటగా చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి రకరకాల కారణాలు ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ ఛానల్స్లో ప్రసారం కావడం జరిగింది. ప్రతి ఒక్కరు జర్నలిస్టులు కూడా నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నువ్వు ఈ విధంగా చేస్తావు అని చెప్పి మేము ఎవరూ కూడా అనుకోలేదు అని చెప్పి పోస్టులు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఉదయం ఈ యొక్క సూసైడ్కి సంబంధించి వాళ్ళ యొక్క తండ్రి నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఇటువంటి సూసైడ్ కేసుల్లో కానీ రీజన్ లేని డెత్స్ అంటే యాక్సిడెంట్స్ కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇటువంటి ఏవైనా కూడా జరిగినప్పుడు ఏం చేస్తారు అనంటే కనుక బిఎన్ఎస్ఎస్లో ఉన్న 194 సెక్షన్ ప్రకారము పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉంటారు. నమోదు చేసి ఆ సూసైడ్ మీద రిపోర్ట్ చేయాలి అని చెప్పని ఆ యొక్క సెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఏ ప్రాంతంలో సూసైడ్కి అయితే పాల్పడ్డారో అక్కడికి వెళ్ళి పక్కన ఉన్న లోకల్స్ సమక్షంలో శవ పంచనామా జరపాలి అని చెప్పి కూడా చట్టం చెప్తుంది. అదేవిధంగా ఇమ్మీడియట్లీ ఆ యొక్క అనుమానాస్పద మృతిపై దగ్గరలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ యొక్క సెక్షన్ చెప్తుంది. దాని తర్వాత యాజ్ యూజువల్గానే పోస్ట్ మార్టానికి పంపించడం జరుగుతుంది. దీనికంటే ముందు శవ పంచనామా చేసే క్రమంలో బాడీ మీద పైకి కనిపించే విధంగా ఏమైనా కూడా దెబ్బలు కానీ గీతలు కానీ మిగిలిన ఏ విధమైన ఇంజురీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా సంబంధించిన పోలీస్ అధికారులు రికార్డ్ చేయాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఫర్దర్ క్లియర్గా ఇంకేం జరిగి ఉంటుంది, నిజంగానే సూసైడా లేదంటే కనుక చంపి సూసైడ్ కింద చిత్రీకరించే ప్రయత్నం ఏదైనా జరిగిందా అనే అంశం కూడా ఆ మెడికల్ రిపోర్ట్లో బయటికి రావడం జరుగుతుంది. అయితే ఈ మృతికి గల కారణాల మీద వాళ్ళ తండ్రి మాట్లాడుతూ స్వేచ్ఛ అనే ఆవిడకి మృతురాలికి గతంలోనే వివాహం జరిగింది, ఆ వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి సంబంధించి ఒక పాప కూడా ఉండటం జరిగింది. అయితే ఆ మొదటి భర్తకి విడాకులు ఇవ్వడం జరిగింది. విడాకులు ఇచ్చిన తర్వాత పూర్ణచంద్ర అనే వ్యక్తి సేమ్ ఛానల్లో వర్క్ చేసేటప్పుడు పరిచయం అయ్యింది, అతనితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటుంది. అతనికి ఆల్రెడీ వివాహం జరిగింది, వివాహం జరిగి కూడా అతని యొక్క సంసారం యాజ్ యూజువల్గానే ఇంటాక్ట్ అంటే కొనసాగుతుంది. ఈ విషయం ఈమె కూడా తెలుసు. అదేవిధంగా అతనికి ఈమెతోనే కాకుండా మిగిలిన వేరే అమ్మాయిలతో కూడా ఈ విధంగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నా కూతురికి చెప్పినా కూడా వినకుండా అతనితోటి సహజీవనం సాగించింది. దీనికి సంబంధించి చాలా సార్లు గొడవలు జరిగినాయి, బట్ మళ్ళీ కలిసిపోయారు. మొన్న 26వ తారీఖు మాత్రం నాకు కాల్ చేసి మేము ఇంకా ఉండలేకపోతున్నాము, మేము విడిపోతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. నేను మొదటగా నీతో మాట్లాడతాను, అతనితో మాట్లాడిన ఏం జరిగింది ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఎందుకు అని అంటే కనుక స్వేచ్ఛ అనే ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ అతన్ని మొదటి భార్యకి విడాకులు ఇచ్చి నన్ను మ్యారేజ్ చేసుకో అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టంగా పూర్వకంగా లేడు. సో దానికి సంబంధించి మా దగ్గరికి రావడం జరిగింది, అతను ఈ విషయం చెప్పడం జరిగింది, మేము విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వేరే ఛానల్స్లో కూడా ఆ స్వేచ్ఛ గారి కూతురు మాట్లాడుతూ మా అమ్మకి చెప్పాను, పూర్ణచంద్ర అనే వ్యక్తి కరెక్ట్ కాదు, నువ్వు అతనితోటి సహజీవనం చేయడం అనేది కరెక్ట్ థింగ్ కాదు అని చెప్పాను, బట్ అవేమి వినిపించుకోలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
సో మన మధ్య లేని వ్యక్తి గురించి మనము ఏదైనా సరే ఒక విశ్లేషణ అడ్వర్స్గా చెప్పినప్పుడు నైతికంగా అది కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తి అక్కడ ఎటువంటి విడాకులు తీసుకోకుండా సజావుగా వాళ్ళ యొక్క సంసారం సాగుతున్నప్పుడు అటువంటి వ్యక్తితోటి సహజీవనం జరిపి ఆ విషయం తెలిసి ఆ యొక్క అతనికి యొక్క భార్యకి విడాకులు ఇచ్చి నన్ను చేసుకో అంటాము నైతికంగా ఎవరికి కూడా కరెక్ట్ కాదు, అది నైతిక చర్య కాదు. కానీ ఈ విషయంలో అన్నీ తెలిసి కూడా ఆవిడ చేశారు, రైట్? సో అది రైట్ థింగ్ కాదు. ఓకే. సో చట్టపరంగా కానీ నైతికంగా కానీ సమాజపరంగా కానీ ఏ విధంగా ఏ కోణంలో చూసుకున్నా కూడా అన్నీ తెలిసి సహజీవనం చేశారు కాబట్టి ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైనా ఉంటే కనుక ఆ అండర్స్టాండింగ్ వరకే బౌండ్ అవ్వాలి తప్ప బియాండ్ ద లిమిట్స్ అనేది క్రాస్ చేయకూడదు. మరి అప్పుడు ఆయన కూడా ఉండకూడదు కదా, ఆల్రెడీ అక్కడ భార్య ఉంది అంటే సూసైడ్ చేసుకోవాలంటారా? లేదు, వాళ్ళిద్దరు లివింగ్ లో ఉండకూడదు కదా అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను ఏమంటున్నాను అని అంటే కనుక అండర్స్టాండింగ్ అని చెప్పని అంటున్నాను. ఇక్కడ కోర్టులు కూడా అంటే చట్టం గురించి మనం మాట్లాడతాము, సరే నైతికతగా ముందు చట్టంగా మాట్లాడతాము. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే కనుక మ్యూచువల్ కన్సర్న్ తోటి లైంగిక చర్య జరిపినప్పుడు అది మేజర్స్గా వాళ్ళది రైట్, అది రైట్. అతనికి ఇష్టపూర్వకంగా ఈమెకి ఇష్టపూర్వకంగా కలిసి జీవించారు. నైతికంగా కరెక్ట్ కాదేమో కదా అప్పుడు. నైతికంగా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నైతికంగా కరెక్ట్ కాదు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. బట్ చట్టపరంగా కరెక్ట్, నేను అనేది కూడా అదే, నైతికంగా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు చట్టపరంగా కూడా ఇప్పుడు ఆ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి నన్ను చేసుకో అని చెప్పి అనటం కూడా కరెక్ట్ కాదు కదా. సో అది నేను అంటున్నాను. సో అది ఆ అండర్స్టాండింగ్ నడిచినంత వరకు కూడా ఓకే, బట్ ఆ అండర్స్టాండింగ్ బియాండ్ ద లిమిట్స్ వెళ్ళినప్పుడు ఇటువంటి వినకూడని వార్తలు మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, పెళ్లి చేసుకోమున్నందుకే చనిపోయిందంటారు ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు, అతను చేసుకోలేదని. అయితే తెర వెనుక మరో ఒక కోణం కూడా బయటకు రావడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఈ యొక్క దృష్టికి ఈ యొక్క వ్యవహారం వెళ్ళడం జరిగింది. ఆ యొక్క వ్యవహారంలో ఈమెకి సదరు మంత్రి, మాజీ మంత్రి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు ఎవరు సపోర్ట్గా లేరు అనే ఒక మానసిక వ్యధతోటి ఈ యొక్క ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది అని చెప్పి కూడా వార్తలు రావడం జరుగుతుంది. ఓకే, బయట ఆవిడ చాలా ధైర్యంగా ఉంటుంది అంటే మాట్లాడడం కూడా, లేకపోతే రాసినప్పుడు కానీ ఏదైనా సరే చాలా గట్టిగా మాట్లాడుతుంది అంటుంటారు కదా. మరి అంత ధైర్యం ఉన్న అమ్మాయి ఇట్లాంటి చిన్న విషయానికే సూసైడ్ చేసుకుందంటే నమ్మశక్యంగా ఉంది. ఇది చిన్న విషయం అంటే మనం విశ్లేషణకి చిన్న విషయంగా ఉండొచ్చు, వ్యక్తిగతానికి వచ్చేటప్పటికి ఇది చాలా పెద్ద విషయం. బయట జరిగే సమస్యల మీద సామాజిక దృక్పథ కోణంతో మనము చాలా గట్టిగా మన యొక్క గళాన్ని వినిపించవచ్చు. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనకి అటువంటి ఫీలింగ్ కలిగినప్పుడు మానసికంగా శారీరకంగా మనల్ని మనం గట్టిగా ఉండాలి అన్నప్పుడు ఆల్రెడీ మొదటి వివాహంలో విడాకులు తీసుకున్న తర్వాత ఇతనితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడటం జరుగుతుంది, రైట్? ఒకళ్ళు మన సొంతము అని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళు మనకు దూరం అయిపోతున్నారు అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా అయినా సరే మనం సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఆలోచన కానీ ఆ యొక్క ప్రక్రియ కానీ సజావుగా సాగనప్పుడు ఇట్ విల్ లీడ్ టు ది ఎక్స్ట్రీమ్ స్టెప్స్, అంటే సూసైడ్కి కారణమవుతుంది. ఇప్పుడు ఈ స్టెప్లో ఆల్రెడీ ఆయన వల్లే చనిపోయింది మా కూతురు అని వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఇక్కడ ఎలాంటి కేసు తీసుకోబడుతుంది? అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని చెప్పానంటారు. అంటే ఆ యొక్క ఆత్మహత్యకి ప్రేరేపించినది ఎవరు అని చెప్పి చట్టంలో ఉంటుంది 108 BNS ప్రకారం అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని అంటారు. అంటే 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి మనకి పటిష్టమైన ఆధారాలు కావాలి. ఏదైనా సూసైడ్ నోట్ దొరికిందా ఆమె దగ్గర నుంచి, ఏమైనా వీడియో ఫుటేజ్ రికార్డింగ్ దొరికిందా ఆమె దగ్గర నుంచి, లేదు అంటే సంబంధించిన అధికారులకు ఏమైనా మెయిల్స్ వెళ్ళినాయా ఆమె దగ్గర నుంచి అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఇప్పటి వరకు నాకు తెలిసి అటువంటిది ఏది జరగలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి నేను చూసింది లేదు, మీరు చూసింది లేదు. ఏదన్నా కూడా మీడియా ద్వారా కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే యొక్క వాటిని బట్టి మనం ఏదైనా మాట్లాడగలం, రైట్? కానీ అటువంటిది ఏది లేదు. బట్ అంత మాత్రాన కేసు రిజిస్టర్ కాకుండా పోతుందా అంటే కనుక నో, బేసింగ్ ఆన్ హర్ ఫాదర్ స్టేట్మెంట్ అండ్ కంప్లైంట్ వాళ్ళు ఈ ఫస్ట్ 194 BNSS ప్రకారం పెట్టిన కంప్లైంట్ని ఆల్టర్ చేసి అబేట్మెంట్ సూసైడ్ కింద కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఎందుకంటే అతనే కారణం అని చెప్పాను అన్నప్పుడు. కానీ రేపటి రోజున అది నిలబడే అవకాశాలు లేవు ఆ కేసు. ఓకే, జస్ట్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లేదు అంటే మీకు ఎవరి మీద డౌట్ ఉందా అంటే ఎస్ నాకు అతని మీద డౌట్ ఉంది, అతను చేసిన చర్య వల్లనే ఈమె ఇటువంటి కారణాలు చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆబ్వియస్లీ ఆ విధంగా కేసును కూడా ఆల్టర్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్ అతనికి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదు.
ఉండదు, ఎందుకంటే ఇది మ్యూచువల్ కన్సెంట్తో జరిగింది. సో కాబట్టి ఈ యొక్క విషయం, ఈ యొక్క ప్రతిపక్షానికి సంబంధించిన మాజీ మంత్రి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి అది బయటపడితే పార్టీకి కానీ అదేవిధంగా ఆ వ్యక్తికి కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఆ యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కూడా ఇప్పుడు మరొక కోణాన్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. ఒక శాటిలైట్ స్టూడియో మీద దాడి జరిగింది. సో ఆ వార్త ఆటోమేటిక్గా కనుమరుగైపోయి ఈ వార్త అనేది తెర మీదకి వస్తుంది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఓకే, జస్ట్ ఆ మంత్రి ఇప్పుడు ఇంకొక న్యూస్ అదే దోవ తప్పించడానికి ఇంకొక దాని మీద ఎగ్జాక్ట్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, దానికి ఏమైనా రుజువు ఉందా? ఎస్ వీళ్ళే చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకోలేము కదా ఇప్పుడు. అందుకే ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఒకవేళ రుజువు ఉంటే కనుక నేను డైరెక్ట్ ఒక వ్యక్తి, ఒక మంత్రి అని చెప్పి చెప్తున్నాను, మాజీ మంత్రి అని చెప్పి రుజువు ఉంటే నేను డైరెక్ట్ చెప్తాను కదా. బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా అటువంటి రుజువులు ఆధారాలు లేనప్పుడు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. అది చట్ట ప్రకారం కూడా సరైన పద్ధతి కాదు కాబట్టే నేను మాట్లాడలేదు. ఉంటే నేను డైరెక్ట్ చెప్పేవాడిని కదా. జీవితం బలైపోయింది స్వేచ్ఛ గారి కూతురు. ఎందుకు అనంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ మొదటి వివాహం ద్వారా విడాకులు తీసుకుని తల్లి దగ్గర పెరుగుతున్న కూతురు, దాని తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్లో వద్దు మమ్మీ ఇతను కరెక్ట్ కాదు అని చెప్తున్నా కూడా కూతురు మాట వినకుండా కూడా ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసి దాన్ని కొనసాగించలేక తను బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడటం. ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఏంటి? సమాజంలో ఎటువంటి కోణాలు అంటే సమాజపరంగా ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? స్కూల్స్లో కావచ్చు, రేపటి కాలేజీలో కావచ్చు. ఆమె యొక్క భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ఆ పాప గురించి ఆలోచించైనా కూడా ఆవిడ ఈ స్టెప్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది. థ్యాంక్ యూ.